అందరూ నిద్రపోయారా? ఏం జరగబోతుందో? ఈ కృష్ణ ఏమయ్యాడు? ఏంటిది? ఆ బాలాజీ గారు చెప్పినట్టు జరుగుతోంది. అరవింద్, అరే అరవింద్, కృష్ణ కృష్ణ ఈ టైంలో కృష్ణ ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ కళ గురించే కదా బాలాజీ కూడా చెప్పాడు. ఈ రెండో మెట్టు మీద కదా శబ్దం వస్తుందన్నాడు. మనం డైరెక్ట్గా మూడో మెట్టు మీదకి దూకిస్తే సరిపోతుంది. కరెక్ట్. 1 2 3. అమ్మో, బ్యాగ్ బద్దలైపోయింది. అమ్మా అమ్మా. కృష్ణ ఇక్కడ కూడా లేడే. ఏమయ్యాడు? ఎవరు? ఎవరండి? హలో, ఎవరండి మీరు? హలో, ఎవరండి మీరు? నేనే ఆయిషాని. నువ్వా అమ్మా? ఏమ్మా, ఈ టిఫిన్ క్యారియర్ రేపు తీసుకెళ్ళచ్చు కదమ్మా. ఇటువైపు చిన్న పని మీద వచ్చాను, అందుకే. అయినా నీకు ధైర్యం ఎక్కువమ్మా. ఇంత దూరం వచ్చాను కదా, తీసుకుపోతానులే. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. టాయిలెట్కి వెళ్ళాలంటేనే వణుకు పుడుతోంది. ఈ టైంలో ఈ అమ్మాయి ఒంటరిగా ఎలా వెళ్తుందబ్బా? కృష్ణ ఎప్పుడొచ్చాడు? ఆ రూమ్లో ఏదో లైట్ వెలుగుతున్నట్టుంది. ఇది రామ్ రూమ్ కదా. అరే, నా ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చింది? పైగా ఛార్జింగ్లో పెట్టుంది. ఒకవేళ రఫీక్ పెట్టుంటాడేమో. భుజమా, ఇక నీకు ఫోన్ చేయొచ్చు. 10% ఛార్జింగ్ ఉంది. ఇంకాసేపు ఛార్జింగ్లో పెడదాం. ఓ పని చేద్దాం, ఇక్కడే పడుకుంటే పోలా? సూపర్ ఐడియా. ఛే, సెపరేట్ బెడ్ ఉందని తెలుసుంటే నా బంగారాన్ని కూడా తీసుకొచ్చేవాడిని. భగవంతుడా, తిరిగేటప్పుడు దెయ్యం అయితే ఉండకూడదు. నిద్రపోలా? లేదు, నాకు భయం. నిద్రపోలా? నీకేంటి? నాకు నిద్ర పట్టలేదు. ఒకవేళ దెయ్యం వీడే ఉంటాడా? రే, ఇవాళ తీసిన ఫోటోలు చూద్దామా?
ఈ టైంలో ఫోన్ రింగ్ అవుతోందండి. ఒకవేళ బుజ్జమై ఉంటుందా? అరే ఆఫ్ అయిపోయిందే, ఆన్ అవ్వడం లేదేంటి? మళ్ళీ ఛార్జింగ్లో పెడతాం. ఆఫ్ అయిన ఫోన్ మళ్ళీ రింగ్ అవుతోందేంటి? ఛ, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఇవేంటి, ఏవేవో సౌండ్లు వస్తున్నాయి. ఒకవేళ దెయ్యం అయి ఉంటుందా? నెక్స్ట్ టైం అలా ఏదైనా భయపెడితే కళ్ళు మూసుకుని హనుమా హనుమా అనుకో. హనుమా హనుమా హనుమా. హనుమా హనుమా అంటే పిశాచి భయం పోతుందా? పోతుంది. ఒకవేళ పోలేదనుకో, ఎవ్వరూ లేరనుకుని ఇలా రైట్ లో చూడు, ఎవ్వరూ లేరనుకుని ఇలా లెఫ్ట్ లో చూడు, ఎవ్వరూ లేరనుకుని స్ట్రైట్ గా చూడు. ఇక్కడెవరూ లేరు, నువ్వు మాత్రమే ఉన్నావు, నమ్ము. లెఫ్ట్ లో చూడాలి.